మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో చదువుకున్న వాక్య భాగంలో సొలొమోను చెప్తున్న మాటని మనం వింటూ ఉన్నాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. నా కుమారుడా, నా ఉపదేశమును మర్చిపోకు. హృదయపూర్వకంగా నా ఆజ్ఞలను గైకొను. హృదయపూర్వకంగా, సంపూర్ణంగా, ఇక ఏమాత్రం అనుమానం లేకుండా, నీ మనసులో ఎటువంటి చిన్నపాటి లోకస్తులు చెప్తూ ఉంటారు కదా, చిన్నపాటివి కూడా లేకుండా నీవు దేవుని యొక్క మాటని విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, నీకు దేవుడు అనుగ్రహించే దీవెనని చెప్తున్నాడు. దీర్ఘాయువు, సుఖజీవముతో గడుచు సంవత్సరములు, శాంతిని నీకు కలుగు చేస్తాను. లోకం దేవుని కార్యాలకి కొంచెం దూరం. లోక కార్యాలు, దేవుని కార్యాలు కొంచెం వ్యత్యాసంగా ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు నమ్మలేరు. దేవుని కార్యాలు చూసేటప్పటికి కొన్నిసార్లు నమ్మశక్యంగా కనిపించవు. అదేం కాదేమో, అవి ఉండకపోవచ్చండి, అవి ఉండకపోవచ్చండి, అలా జరిగి ఉండకపోవచ్చండి, వాళ్ళే ఏదో పొరపాటు పడి ఉండొచ్చండి అని అంటూ ఉంటారు. ఏదైనా దేవుడు కార్యం జరిగినప్పుడు మనం విచిత్రంగా, ఆశ్చర్యంగా చెప్పేటప్పుడు, నా కళ్ళతో నేనే కొన్ని చూశాను, అవి నాకే నమ్మశక్యంగా కనపడలేదు. ఇంత కంతి ఆ కళ్ళతో నేను చూశాను. పిల్లోడికి పల్లవి హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గరికి లోపల తీసుకెళ్లారు. డాక్టరు చేసేస్తానని డబ్బులు కూడా మాట్లాడుకున్నాడట. 40,000 50,000 మొత్తానికి ఎంతో ఐడియా లేదు, కానీ విజయవాడలో 1,00,000 చిల్లర అడిగారంట. అందుకని వాళ్ళు తెలుసున్న బంధువులు ఉంటే భీమవరంలో చేయిందామని తీసుకొచ్చారు. అది కోవిడ్ టైం. ఇంతకంతి చిన్న పిల్లడు, రోజుల పిల్లడు, లేకపోతే నెలల పిల్లడు, అంతే. అడిగి ఇంతకంతి ఈ భాగంలో. నాకు చాలా జాలేసింది. ప్రార్థన చేసి వచ్చాను. నేనేదో అద్భుతం చేశాను అంటలేదు, నేను ప్రార్థన చేసి వచ్చాను. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారంట. తీసుకెళ్ళిపోయిన తర్వాత పిల్లోడికి మత్తిస్తే మళ్ళీ మామూలు పొజిషన్లోకి వస్తాడో లేదో అని మత్తు డాక్టర్ అనుమానం చెప్తే, డాక్టర్ వచ్చేసి లేదమ్మా ఆపరేషన్ చేయడం అవదు, కొంచెం బాగా ఇంకా ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళండి ఏదో సంథింగ్ చెప్పాడు ఆయన. అక్కడి నుంచి వాళ్ళు పాపం బాధపడి ఏడుస్తే వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఊరు వెళ్ళిపోయిన తర్వాత రోజు ఉదయకాలం లేచి పిల్లోడిని చూసేటప్పటికి కంతి లేదంట. అసలు ఏమి ఛాయ్ కూడా లేదు. నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఏమంటే ఇలా జరిగిందండి అంటే, ఒకసారి ఫోటో పెట్టాను అన్న. తోమా కంటే దారుణమైన వ్యక్తిని నేను. ఒకసారి ఫోటో పెట్టాను. ఫోటో పెడితే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటు ఫోటోలో నల్లగా కనబడతాడంటే నేను చూసినట్టు తెల్లగా ఉన్నాడు అంటే, ఇంత దిక్కుమాలిన ఆలోచనలు.
అన్నయ్య మీకు చెప్పిన పిల్లవాడేనా అన్నయ్య? సరే, అనుమానం తిరగ విజయవాడ తీసుకెళ్లారంట. విజయవాడ తీసుకెళ్ళిన తర్వాత విజయవాడ హాస్పిటల్లో చూసి ఏమైంది అన్నారంట. ఏమైందో తెలియదండి. ఏమైందో తెలీదు. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాల గురించి మనుషులు ఏమంటారంటే స్వస్థతలు అద్భుతాలు జరుగుతాయి అని చెప్పినప్పుడు మేము కొంతమందిని తీసుకొస్తాం, వాళ్ళ మీ దగ్గర పెడతాం, వాళ్ళని స్వస్థపరచండి, మేము నమ్ముతాం. ఇది తెలిసిన వాళ్ళు కొంచెం అవిధేయులు మాట్లాడుతున్నారు, ఓకే, వాళ్ళ గురించి మనం పట్టించుకోకల. కానీ ఏదో ప్రతి ఓడికి ఏదో ఒక ఫ్యాషన్ లాగా ప్రతి ఓడు స్వామి గారు లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా నాకు విచిత్రంగా అనిపించింది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, పెయింటర్, భీమవరంలో పెయింటర్ అనుకున్నాడు, ఆయన తీసుకెళ్ళి కైకులూరులో పెయింట్ వేయమన్నాం అనుకోండి, వేయగలడు కదా. అలాగే స్వస్థత వరం ఉంటే ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి స్వస్థత వరం వేయచ్చు అని ఒక పెద్ద పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు ఇది ఎలాగ ఆలోచించాలో అర్థం కాలేదు. అంటే దీన్ని అవివేకం అనుకోవాలో తెలివి తక్కువతనం అనుకోవాలో అంటే మీకు అర్థం అవడం చెప్తాను. ఏమనంటే చిన్నప్పుడు మా క్లాస్లో ఒకడు ఉండేవాడు. ఆడేమన్నాడు తెలుసా? ఒరే, మా నాన్న పోలీసు అనేవాడు. మా నాన్న పోలీసురా, మిమ్మల్ని అందరినీ జైలు పెట్టించేస్తాను అనేవాడు. మేము కూడా నిజం అనుకునేవాళ్ళం. ఆ నాన్న పోలీసు ఏమో కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళం. అచ్చులు అమ్మేవారు, అచ్చుల్లో సగం అచ్చు తిని ఆ సగం అచ్చుతో ఆడికి ఇచ్చేవాళ్ళు అందరూ. కాకింగులు అని చెప్పి ఇంకా సొల్లు ఇంకా ఇచ్చేవారు దానికి. కాకి మామూలుగా కొరికితే కొంచెం అంటుకుంటుంది, కాకింగులు అని చెప్పేసి మొత్తం నోట్లో ఇట్టేసుకుని మొత్తం కొరికేస్తారు చొక్క పెట్టుకుని. చొక్క కొన్న చెమట అప్పుడు బాగా శుభ్రం కదండి అప్పట్లో, అంటే బాగా శుభ్రం కదండి, మరీ చెమటలో తడిసిపోయి వాళ్ళు విపరీతమైన ఆట. అప్పుడు కాకింగిలి చొక్కాలో పెట్టి సక్కని కొరికితే మొత్తం ఇదంతా దానికి అంటిపోతే అందులో తీసుకోరా అడిగిచ్చేవారు. అది మా నాన్న పోలీసు అంటే మేము కూడా నిజంగా పోలీసు అనుకునేవాళ్ళం. వాళ్ళ నాన్న పోలీసు కాదు, గెలుసు కాదు, అది చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఒకడేమన్నాడంటే, ఒరే, నిజంగా మీ నాన్న పోలీస్ అయితే ఆడిని పిస్టల్ పెట్టి కాల్పించారు అన్నాడు. ఒకడు ఫ్రెండ్, మీ నాన్న నిజంగానే పోలీస్ అయితే పిస్టల్ తెప్పించేయండి, కాల్పించే. వీడు ఉండడానికి లేదు క్లాసులో అంటున్నాడు. ఆడంటాడు, అదెంత పని రా అంటున్నాడు వీడు. ఏమండి, పోలీసులు ఇప్పుడు వచ్చి టుప్పు నలుగురిని కాల్ చేస్తే ఇబ్బంది లేదంటారా? ఇక్కడ పోలీసు వాళ్ళకి ఏమో ఇబ్బంది లేదంటారా? ఇబ్బంది అని అంటారా? ముందు వాళ్ళని తీసుకెళ్ళిపోతారు లోపలికి, తీహార్ జైలుకి. కన్నుంది కదని తుప్పు అని కాల్ చేస్తాక లేదు ఉందండి, లేదు. కృపావరాలు కూడా దేవుడు ఇచ్చే కృపావరాలు, దేవుని తలాంతులు ఆయా సందర్భంలో ఆయన ఉపయోగించుకోవడానికి మనల్ని వాడుకుంటాడంతే. అలాగని గడ్లన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను ప్రార్థన చేస్తే స్వస్థత రాదు. వరం అనేది ఉంది, అది తన ఇష్టానుసారంగా తన చిత్తానుసారంగా దాన్ని పని చేయించే పైన వాడి దగ్గర ఉంది. అంతేగాని నా దగ్గర ఎందుకు ఉంటుంది? మేమేం చేస్తామంటే వారి పక్షంగా ప్రార్థన చేస్తాం, ప్రభా. అందుకే నేను ముందుగా చెప్తున్నాను ఏమంటే, లోకం కొన్ని విషయాల్ని నమ్మశక్యం కానట్లుగా ఉంటాయి దేవుని కార్యాలు, మనకు అర్థం కాదు. అలా అన్నాం అనుకోండి వాక్యం బోధించే వాళ్ళకి, అలాగే ఎందుకు అవుద్ది? నీ దగ్గర వరం ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఒక మాట అద్భుతంగా ఉంటుంది బైబిల్లో. ఆ మాట ఏంటంటే, నినివేలో యోనాను గూర్చిన సూచక్రియ తప్ప, మరి ఆయన కూడా ప్రవక్త కదా, ఏం చేయలేదంట.
యేసు ప్రభుకు స్వస్థత వరం ఉందంటారా వీళ్ళ భాషలో? లేదంటారు అసలు. భాషలో కానీ యేసు ప్రభు స్వస్థత వరం ఉందంటారా? అసలు స్వస్థపరిచేవాడే కదా. ఇప్పుడు ఆలోచించండి, బెతస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. బెతస్దా కోనేటి దగ్గర ఎన్ని మండపాలు ఉన్నాయి? దాంట్లో ఎంతమంది రోగులు ఉన్నారు కదా. అంటే నేను ఒకళ్ళకి సపోర్టు ఒకళ్ళకి వ్యతిరేకమో కాదు నేను చెప్తేది. అంటే ఎవరి గురించో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మాటలు మాట్లాడాలని నేను మాట్లాడలా. కానీ దీనివల్ల ఏమవుతుందంటే విశ్వాస సంబంధంగా ఒక భ్రష్టత్వం వస్తుంది. విశ్వాసంగా జరిగే దేవుని కార్యాలు కూడా ఏమవుతాయంటే ఇలాంటి భ్రష్టాత్మ వల్ల తప్పు త్రోవలోకి వెళ్ళిపోతాయి. అన్న ఇది నిజమో కాదని చూడు అని ఫోన్ చేస్తాను నాకు. ఇదిలాగ అంటున్నారు ఏంటని. మీకు ఎందుకురా బ్రదర్, ఎందుకు మీ కష్టం, వదిలేండి. నీ జీవితమే దేవుడు చేసిన ఒక అద్భుతం. ఆయన అద్భుతకరుడని నీకు తెలుసు. ఎవడో నిన్ను బలపరచాల్సిన అవసరం అంత మాత్రం లేదు. నువ్వే ఒక అద్భుతమైన కార్యాన్ని, దేవుడి కార్యాన్ని. మరి 5 కోనేట్లో 5 మండపాలు ఉంటే అక్కడ వివిధమైన వ్యాధులు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటే యేసుప్రభు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అంటే స్వస్థ వచ్చేదిగా, అందరిని బాగు చేసేచ్చు కదా. చేయలే. ఒక్కళ్ళని మాత్రమే బాగు చేసి ఆయన స్వస్థపరిచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎందుకంటే మనిషికి వచ్చే ప్రతి వ్యాధి, ప్రతి సమస్య వెనకాల కూడా దేవుని చిత్తం ఉంటుంది. మనం పట్టాన్ని ఇనే రకాలు అండి ఏమండి. మనకి ఏదో ఒక ముళ్ళు పెడితే కానీ వినే రకం కాదు. సపోజ్ నన్నే దేవుడు సరిచేయాలనుకుని ముళ్ళు పెట్టాడు, నాలో ఒక ముళ్ళు పెట్టాడు. పెట్టిన తర్వాత ఎవరో ఒక అద్భుతమైన స్వస్థత వరం కలిగిన పాస్టర్ గారు నా తల మీద చేసి ప్రార్థన చేసి యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక అన్నాడు. ముళ్ళు పెట్టిన ఆయన ఎవరో? దేవుడు. నేను ప్రార్థన చేశాను, ముళ్ళు తీస్తాడా? తేడు. రే పెచ్చమొహవాడా, ఆడికి ముళ్ళు పెట్టింది దేనికోసం అంటే వాడు సరి అయి వాడు బాగుపడి వాడు మారు మనసు పొందుతానని నేను ముళ్ళు పెడితే యేసు నామములో తీసివేయబడును గాకంటే అవుతుందా? అవదు. అంటే దేవుని కార్యాలు వెనకాల ఎంతో గొప్ప దైవ చిత్తం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దేవుని చిత్తం నెరవేరుతుంది. ఆయా సందర్భాల్లో దేవుడు కొన్నిసార్లు చాలా చక్కటి మాటలు మాట్లాడారు. అందులో ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తిని యేసుప్రభు స్వస్థపరచడానికి మునుపు ఆ వ్యక్తిని కొందరు శిష్యులు చూసి అంటారు, ప్రభువా వీడు ఇలా పుట్టడానికి వీడు చేసిన పాపం ఏమైనా ఉందా? లేదు. వీడి తల్లిదండ్రులు చేశారా పాపం? లేదు. వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు, వీడు పాపం చేయలేదు. మరి ఎందుకు ఇలా పుట్టాడు వీడు? దేవుని కుమారుడు లేకపోతే మనుష్య కుమారుడు మహిమపరచబడవలసి ఉంది, అందుకే ఇలా పుట్టాడు. ఇప్పుడు ఆ గడ్డ ఎందుకు వేసింది చెప్పండి? దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాలు ఎందుకు అలా మరుగుతా ఉన్నాయి చెప్పండి? ఏమండి, ఈరోజు మనందరి జీవితాల్లో ఒక్కొక్క అద్భుతం దేవుడు చేసినప్పుడు ఆ అద్భుతం వెనకాల దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. మనలో ముళ్ళు పెట్టినప్పుడు ఆ ముళ్ళు తీయగలిగిన శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు. ఆ ముళ్ళు తీయడానికి ఆ వ్యక్తి సరి చేసుకోవాల్సిన జీవితం సరి చేసుకుంటే కానీ ఆ ముళ్ళు తీయబడదు. ఎలాంటి వాడు ప్రార్థన చేయనివ్వండి, ఆ ముళ్ళు బయటికి రాదు. ఆ ముళ్ళు రావాలా? వాడి హృదయంలోకి ఎందుకు ఆ ముళ్ళు పెట్టాడో ఆ ముళ్ళు పెట్టినోడు ఏం చేయాలి? ఆ ముళ్ళు తీయాలి. ఆ ముళ్ళు ఎవరైతే పెట్టారో, ఆ ముళ్ళు ఎవరి ద్వారా అయితే కలిగిందో ఆ ముళ్ళు పెట్టిన వాడే ముళ్ళు తీయాలి. ఒకసారి ఏం చేస్తామంటే, ఎవరైనా శోధనలో పడిపోయినప్పుడు ఆ శోధనలోంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి కొంతమంది ఏం చేస్తారంటే, నలుగురు సహాయం చేసి వాళ్ళని లేపుదామని చూస్తారో, కానీ వాళ్ళే వీళ్ళని లాగేసి వాళ్ళు కలిసి మునిగిపోతారు. ఎందుకండి? ఆ ముళ్ళు పెట్టినోడు తీయలేదు. అందుకని వాళ్ళని బయటికి లాగడం ఎవరి వల్ల కాదు. వాళ్ళని బయటికి లాగాలంటే గనక ఆ వ్యక్తికి ఆలోచన కలగాలి, అసలు నాకు ఎందుకు ఈ ముళ్ళు పెట్టబడింది? నా కుమారుడా నా ఉపదేశాన్ని మర్చిపోకు. నా కుమారుడా నేను చెప్పిన ఉపదేశం మర్చిపోకు.
నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకో. హృదయపూర్వకంగా గైకోను. ఒక సిస్టమ్ని ఇచ్చేసాడు, ఇలా చెయ్యాలి, నువ్వు ఆశీర్వదించబడతావు. అదేంటంటే అదేంటంటే ఒక ఒక ఆయనకి 2 కొడుకులు ఉన్నారంట. పెద్ద కొడుకు తండ్రి మాటలు విని చక్కగా ప్రవర్తించేవాడు. చిన్న కొడుకు మాత్రం కొంచెం సరదా మనిషి. చెడ్డోడని చెప్పలేను కానీ కొంచెం లోకంగా తిరుగుతున్నాడు. వాడికి ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చెప్పారంటే, ఒరే పేరుపాలెం వెళ్దారా, ఓకే. ఒరే బ్రాందీ తాగుదారా, ఓకే. ఒరే పలానా చోటకి వెళ్దాంరా, ఓకే. దీని అన్నిటికీ ఏం కావాలి? డబ్బులు కావాలి. ఈ డబ్బులు కావాల్సి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఒరే మనం బ్రాందీ కొట్టు పెడదాంరా అని. నువ్వేం బ్రాందీ కొట్టు ఇక్కడ పెట్టు, నేనేమో కోడికాళ్ళు తొక్కడం అక్కడ పెడతాను. నువ్వేమో బ్రాందీ అమ్ము, నేనేమో కోడికాళ్ళు అమ్ముతాను. నా వ్యాపారం నీ వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. సరే, బాగుంది పాలసీ. ముగ్గురు కలిశారు. కలిసి వ్యాపారం పెట్టారు. మొత్తానికి అది దుర్వ్యాపారం అంట. వ్యాపారం సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే సాయంత్రం కూర్చుని ఏడే సగం తాగేస్తున్నాడంట. వ్యాపారానికి ఎవడైనా పెట్టుకుంటాడు కదా, ఈడే తాగేస్తున్నాడంట. మాకు పెసరపునికి అమ్మేవాడు ఒక ఆయన జంగిడి మీద. ఆయన కొట్టుకొట్టుకడా ఓ పెసరపుని గిర కొట్టుకోవడం, కారపొట్లో నంచుకొని తినేను. ఒకసారి నేను అన్నాను, మీరు మా కొట్టుకడి తింటారా ప్రతి కొట్టుకడి తింటారా అన్నాను. ఆకలిసినప్పుడు తింటా ఉంటానండి అన్నాడు. సాయంత్రానికి ఒక 10-15 తింటారా అంటే లెక్క ఉండదండి అన్నాడు. ఇంకేముంది కర్మ, గుల్లగా మెత్తగా ఉందని చెప్పేసి అమ్మినప్పుడల్లా ఒక పెసరపునుకు కారపొడి నంచుకొని తింటున్నాడు. ఇంక సాయంత్రం ఇంకేముంటుంది, ఈ పెసరపునుకులకి అయిపోద్ది. చాలా ఇష్టం అంట పెసరపునుకులు ఆయనకి. మంచోడివి. అయితే నువ్వు పెసరపునికి వ్యాపారం చేయకూడదు, నీకు ఏదైతే ఇష్టం లేదో ఆ వ్యాపారం చేయాలి. వీడికి మందంటే మహా ఇష్టం. ఇలాంటి వాడు మంది వ్యాపారం పెట్టచ్చా? మందంటే అసహ్యం ఉన్నవాడు పెట్టుకుంటే వేరే విషయం. వీడికి మందంటే మహా ఇష్టం. చక్కగా అసమానం ఓ సీస అమ్మడం, ఓ సీస తాగడం, ఓ సీస అమ్మడం, ఓ సీస తాగడం, ఓ సీస అమ్మడం. ఇక్కడ మత్తులో ఉంటాడు. మత్తులో ఉంటే ఎంత ఇచ్చారో, 500 ఇచ్చారా అంటున్నాడు. కాగితాలు లెక్కెట్టి సిల్లర్ ఇచ్చేస్తున్నాడు. ఇంకోటి వస్తున్నాడు, ఏమన్నా పెద్ద సీసా ఒకటి ఏమన్నాడంటే ఆ సీసా తెప్పిస్తున్నాడు. నువ్వు ఎందాన్ని 500 కదా ఇచ్చావు అంటున్నాడు. 500 ఏంటండి బాబు, 1000 కాగితం ఇచ్చానండి అంటున్నాడు. 1000 కాగితమా, చిల్లర ఎత్తానండి అని చెప్పేసి లెక్కటి ఇచ్చేస్తున్నాడు. మొత్తానికి సరుకు సంతకి వెళ్ళిపోయింది. భయంకరమైన పరిస్థితి వచ్చింది. కోడి కళ్ళోడు లేడు, కోడి మాసం పకోడి ఓడి లేడు. బాగా తినేశారు, వీడిని సర్వనాశనం చేశారు. తండ్రి చెప్తున్నాడు, నానా నన్ను విడిచి నువ్వు దూరంగా వెళ్ళకు, నా ఆలోచనలకు దూరంగా నువ్వు మసలకు, నా రెక్కల క్రింద నీకు క్షేమం ఉంటుంది, నా రెక్కల కింద నీకు భద్రత ఉంటుంది నాన్న, ఎక్కడికి వెళ్ళకు. కానీ దేవుని రెక్కల క్రింద ఉంటే లోకం పాపం వాడికి దొరకదు. అందుకని లోకం పాపం దొరకదు కాబట్టి వాడు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడో, తండ్రి దగ్గర ఆస్తి తీసుకున్నాడో, వెళ్ళిపోయాడు, వ్యాపారం చేశాడు. వ్యాపారం అంతా లాస్ అయిపోయింది. లాస్ట్కి ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఆఖరికి వాడి ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసుకుని వెళ్ళిపోయారంట అప్పులోళ్ళు. ఒక పందులు గుంపు ఉంటే ఆ పందులు గుంపు దగ్గరికి వెళ్ళి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ పందులు మేపుతానయ్యా అన్నాడు. యూదులు పందుల దగ్గరికి వెళ్ళరు. అలాంటిది ఎంత దారుణమైన స్థితి వచ్చిందంటే పందులు మేపుకునే పరిస్థితి వచ్చేసింది. అక్కడికి వెళ్ళి పందులు మేపుకుంటున్నాడు. ఆడంత దుర్మార్గుడు అంటే కనీసం తిండి కూడా పెట్టట్లేదట. వీడెంత దరిద్రుడు అయ్యాడంటే ఆ పందులు తినే పొట్టు తినడం మొదలుపెట్టాడంట. చాలా దీన పరిస్థితి వచ్చేసింది. ఈరోజు
ఇలాంటి స్థితి, ఇలాంటి పరిస్థితి చాలామంది జీవితాల్లో జరుగుతుంది. కానీ గ్రహించలేని పరిస్థితి, గ్రహింపు రావట్లా. నా జీవితం ఒక రోజుకి పతనం అయిపోతుంది. కాబట్టి నేనేం చేయాలి? నా జీవితాన్ని నేనేం చేసుకోవాలి? నేనేం చేయాలి అనే ఆలోచన రాకుండా అందులోనే బ్రతుకుతూ, ఆ బ్రతుకులోనే ఇంకా కిందకి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ వారి మనస్సు మార్చుకోవట్లా, నూతనపరచబట్ల. మనకు తెలియకుండానే మనలో అనేకమైనవి పనిచేస్తూ ఉన్నాయి, అనేక మంది క్రియ చేస్తూ ఉన్నాయి. అవి మన దగ్గర పనిచేసినంత కాలం మన స్థితి రోజు రోజుకి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చాలా దీన పరిస్థితి వస్తే ఆ పందులు తినే పొట్టు తింటున్నాడు, ఆ యజమానుడు వాడిని తిడుతున్నాడు. ఎరా, చాలా నీచంగా దూషిస్తున్నాడు. ఇప్పుడు ఏం గుర్తు రావాలి? తండ్రి చేసిన ఉపదేశం గుర్తుకొచ్చింది. తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి. తండ్రి ఏ అయితే హెచ్చరించాడో, ఏ అయితే మాటలు చెప్పాడో అవన్నీ గుర్తుకొచ్చినాయి. మొదటిది, అతను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, మొదట అతను ప్రార్థన చేశాడట. ఏం చేశాడు? మొట్టమొదటి చేసిన పని ఏంటి తెలుసండి? ప్రార్థన. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? ఆత్మహత్య చేసుకుంటారు, భయపెడతారు, మరియు పాడు పనులు చేస్తారు. కానీ ఆ కుర్రోడు చిన్నోడే కానీ తను ఆలోచించాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా పాపము చేశాను. మొట్టమొదటి స్టెప్ తను వేస్తున్నది ఏంటంటే ప్రార్థన. అంటారు, ప్రార్థన యేసుని సందర్శన, ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, తండ్రి అనుచూనే పిలువగా, తనయుడా నీతా బల్కును, తండ్రి అనుచూనే పిలువగా, తనయుడా నీతా బల్కును, ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును, ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. గ్లోరీ. పరమ తండ్రితో సంభాషణ. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనలో చాలా పదాలు ఉంటాయి. మనం చేతులెత్తి ప్రార్థన చేయడం, మోకరించి ప్రార్థన చేయడం, కుటుంబంగా ప్రార్థన చేయడం, సంఘంగా ప్రార్థన చేయడం, చాలా మంచి మంచి పదాలు ఉంటాయి. ఏమండి, ఈ పదాలన్నీ ప్రార్థనలో ఉన్నాయి. ఈ ప్రార్థన చేయాలి. మా అమ్మాయిని 3 సార్లు ప్రార్థన చేస్తుందంటే మీకు తెలుసు 3 సార్లు ప్రార్థన అంటే ఏంటి? టిఫిన్కి, మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రం భోజనానికి 3 సార్లు ప్రార్థన చేస్తుంది. తప్పు లేదు. ఆవిడ ప్రార్థన పరలోకమందున దేవుని దగ్గరికి వెళ్తుందా? వాస్తవానికి వీళ్ళు చేసే ప్రార్థన ఏంటి తెలుసా? అవతలోడు ఫోన్ లిఫ్ట్ చేయకుండానే మాట్లాడటం అంటారు దీన్ని. అవతలోడు ఫోన్ లిఫ్ట్ చేయాలి, అప్పుడు నువ్వు మాట్లాడాలి. ఏమండి, రింగ్ అవుతుంది. సహజంగా మా దావిదన్నుడు అనుకోండి, దావిదన్న ఏమండి, ఫోను మనకి తెలుసుకున్న పేరోళ్ళు తప్ప ఏమండి
వేరే ఓడి పొరపాటును కూడా ఎత్తాడు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అయ్యగారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్, వేరే ఫోన్లో చేస్తున్నాను. ఈయన ఫోన్ ఎత్తలేదు. అన్నా అర్జెంటుగా వచ్చేటప్పుడు పెద్ద పొడుగాటి కర్రట్టుకుని నెట్టుకుని రాన్నాను. ఆయన ఎత్తలేదు. నేను మాత్రం చెప్పేశాను, పట్టుకొచ్చట కర్ర అండి. ఎందుకు? కమ్యూనికేషన్ కలవలేదు. మేమిద్దరం కలవలేదు, మాట్లాడుకోవాలా. నన్ను ఆయన ఎత్తలేదు, నా ఫోన్ రిసీవ్ చేసుకోలేదు ఆయన. ఇప్పుడు మనం ప్రార్థన చేసామంటే ఇడ్లీ ప్రార్థన పెట్టి, పరలోకమందున మా తండ్రి ఇడ్లీని దీవించిన ఆయన, నీ బొంద, నీ శార్థం, నీ పిండాకుడు, నీ తగలడా ఇడ్లీని దీవించడం ఏంటి? అంటే ఇడ్లీ పెద్దది అవుద్దా ఏంటి? నేను ఒకసారి సరదా మామ కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే, ఆ సేవకులు అందరూ ఉన్నప్పుడు ఎవరో ఒకరిని ప్రార్థన చేయమంటారు. ఒక ఆయన అంటాడు, ప్రభా ఈ మినపొట్టుని దీవించు ఆయన అన్నాడు. అంటే పెద్దదవుద్దా ఏంటి మినపట్టు? ఈ మినపొట్టుని దీవించు, తిన్న తర్వాత మాకు అరిగేటట్టు సహాయం చేయి. జెలోసీలు అయ్యి, ఒమేజ్ అయ్యి, జెంటెక్ అయ్యి, ఇలాంటి దరిద్రపు మాటలు కాదు. అదో ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ఇదో ప్రార్థన చెప్పండి. ఆల్రెడీ ఇడ్లీ ఎదురుగా పెట్టుకుని దానికోసం మనకు ప్రార్థన ఎందుకు? దూరంగా తినేక. ఇవి చేస్తుందంట ఆవిడ ప్రార్థన. ఆవిడ చేసిన పెద్ద ప్రార్థన తెలిసి ఏంటంటే, అదే ప్రార్థన అంటే అర్థమే తెలియకుండా మనం ప్రార్థన చేస్తున్నాం. ఒక ఆయన పొద్దున్నే స్నానం చేస్తాడు, తడి రుమాలతో వెళ్తాడో, ఓ మూలకు నుంచుంటాడు అంటాడు. ఆ చప్పట్లను బట్టి మనం, ఆ చప్పరించడాన్ని బట్టి మనం ఏదో ఆయన ప్రార్థన చేశాడని మనం అనుకోవాలి. ఆయన ఏం చేశాడో మనకు తెలియదు. ఆ తర్వాత గబగబా యోహాను సువార్త అని చిన్న పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలోంచి వాక్యం చదువుతాడు. 25 సంవత్సరాలైనా సరే బైబిల్ పూర్తవదో, నువ్వు 25 సంవత్సరాలు ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరుతావు. నువ్వు ప్రార్థన చేయట్లా, నువ్వు ప్రార్థన చేసాను అనుకుంటున్నావు.